మీ కూతురు వైరమణి హత్య కేసులో మీరు ఎవరి మీద అనుమానం పడుతున్నారా? చెప్పండి సార్. లీవ్ మీ అలోన్. పొద్దు నుంచి ఇది మూడోసారి. పోలీసు వాళ్ళు ఒక పక్కన, ప్రెస్ వాళ్ళు ఇంకో పక్కన. ఇప్పుడు మీరు వేరేనా? ముందే మేము బాధలో ఉన్నాము. జస్ట్ గెట్ లాస్ట్. హలో, ఏం కావాలి మీకు? చనిపోయిన వైరమణి వాళ్ళ నాన్న ఫ్రెండ్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? వివరంగా చెప్పండి. డబ్బు కోసం మీ ఛానల్లో ఇంకేమేం చూపిస్తారయ్యా? బిడ్డను కోల్పోయిన తండ్రి కన్నీటిని సొమ్ము చేసుకుంటున్నారు. మిమ్మల్ని లాభం లేదయ్యా. దారుణంగా హత్య చేసిన హంతకుడికి కూడా స్పాన్సర్ దొరుకుతాడు. అది చాలదన్నట్టు ఇది మా ఛానల్ రూల్స్ అని మాట్లాడుతుంటారు. ఇలా చూడు బాబు, ముందుక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటే మా ఊరి ప్రజలు కొట్టే కొట్టుడికి మీరు భరించలేరు. వెళ్ళండి. రా వెళ్దాం. ఎంచే పని ఇలాగే ఉంటావు? లెగిసొచ్చి ఏదైనా తిను. ఇలా అంతా జరుగుతుందని ఎవరికేం తెలుసు? దాన్నే అనుకుని నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? మీ నాన్నగారితో చెప్పాను, ఎలా అయినా లీవ్ తీసుకుని వస్తానన్నారు. ఆయన వచ్చాక చూసుకుందాం. నేరస్తుడికి ఎంత త్వరగా జామీన్ ఇవ్వడానికి కారణం మీ దగ్గర సరైన సాక్ష్యాలు లేవనేగా? అది జడ్జి గారి దగ్గరికి వెళ్ళి అడగండి. దొంగడు దొరకపోతే దొరికినోడిని దొంగ చేయడం మనకు పోలీసు వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న అలవాటే కదా సార్. అలాగే కదా ఈ కేసులో చేశారు. దొరికిన వాడిని నేరస్తునిగా చూపించడానికి మా డిపార్ట్మెంట్ లో చాలా మందినే ఉన్నారు. నువ్వు వస్తావా? నేను చూపిస్తాను. నా పిట్టని చంపినట్టు నువ్వు కూడా చావాలి. ఆగమంటే తప్పు చేసిన వాడిని శిక్షించడానికి ఇక్కడ పోలీసు కోర్టు ఉన్నారు. అలా కాదని చట్టాన్ని ధిక్కరించావో చనిపోయిన దాని బాబు బ్యాంక్ మేనేజర్ అని చూడను. బొక్కలు ఎరగొట్టి లోపలేస్తా. జాగ్రత్త. ఇలాగే ఎన్ని రోజులని ఉంటారు? మీరు ఇంకొన్ని రోజులు లీవ్ పెట్టి ఊరికి వెళ్ళడమే మంచిది సార్. ఇంటికి తాళం వేసే ఉంచండి. మేమందరం ఉన్నాం కదా. నిజమైన నేరస్తుడు దొరకడానికి, న్యాయం దక్కడానికి మానవ హక్కుల సంఘంలో పోరాటానికి ఏర్పాటు చేస్తాను. మీరెక్కడే ఉంటే దిగులు పడుతూనే ఉంటారు. మా కూతురు లేకుండా మేము ఎలా ఊరికి వెళ్ళగలం? మిస్టర్ శివరాజ్. అవును, మీరెవరు? నేను తొడుపూర్ నుంచి వస్తున్నాను. సుగుణన్ అడ్రస్ ఇచ్చాడు. మీ ఇంటికి పక్కనున్న సుమిత్ర హస్బెండ్ రవీంద్రన్. అలాగా. గల్ఫ్ నుంచి ఎప్పుడు వచ్చారు? నిన్నే వచ్చాను. దేవి దేవి ఈయన రవీంద్రన్ సార్, సునీత మేడం హస్బెండ్. కాఫీ? నో థ్యాంక్స్, ఏం వద్దు. నాతో కాస్త బయటకొస్తారా? పర్సనల్గా మీతో మాట్లాడాలి. పుత్రశోకం అనేది మరణంతో సమానం. చనిపోయింది అబ్బాయో అమ్మాయో, అది చెప్పుకోలేని దుఃఖం ఎప్పుడు మనలోనే ఉంటుంది. మర్చిపోయే శక్తి దేవుడు మనకిచ్చిన వరం. కానీ కొన్నిసార్లు మర్చిపోలేం. ఆ బాధ మనతోనే ఉంటుంది. అది కూడా ఇదొక అకాల మరణం. దానికి కారణం తెలిసిన ఒక తండ్రి వేదన ఎంతగా ఉంటుందనేది నేను అర్థం చేసుకుంటాను. మేము ఒక విషయాన్ని
మీతో చెప్పడం మర్చిపోయాం. కొడుకు మీద ఉన్న ప్రేమ అని కూడా అనొచ్చు. గల్ఫ్లో సెటిల్ అవుతాడని వాణ్ణి తీసుకెళ్తున్నాను. ఒకవేళ ఇది మన చివరి కలయిక. వాడు చూసిన విషయం చెప్పకపోతే నాకసలు మనసాక్షి అనేదే ఉండదు. ఏం చూశాడు వాడు? నా కొడుక్కి రాజమణి అంటే చాలా ఇష్టం. మాటలు రాకపోవడం వల్ల వాడి హృదయంలో చిత్రపటాన్నుంచుకొని చూపించాడు. మీ కూతురుకు కూడా వాడంటే ఇష్టం. అందువల్ల తనెక్కడికి వెళ్ళినా కాస్త దూరంలో తన వెనుకే వెళ్ళేవాడు. మీ అమ్మాయి చనిపోయిన ఆ రోజు స్కూల్ నుంచి వచ్చే దారిలో తళికులను చూసుకుంటే మాట్లాడి మీ అమ్మాయిని కారులో తీసుకెళ్లాడని నా కొడుకు చెప్పాడు. మీ అమ్మాయి కనబడడం లేదని తెలిసిన వెంటనే వాడి విషయం సుమిత్రకి చెప్పాడు. వైరమన్ని వెతుక్కుని పోలీసులు శివరాజ్ అంకుల్ని తీసుకెళ్లి ఈ ఊరంతా వెతుకుతున్నారా. ఆ జోస్కుట్టి తన్ని కారులో ఎక్కించి తీసుకెళ్లడం నువ్వొక్కడవే చూశావు. ఇది మాత్రం బయట తెలిస్తే పోలీసులు, పత్రిక వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి ప్రశ్నలు అడిగే చంపేస్తారు. మీ నాన్నగారు కూడా ఇక్కడ లేరు. ఆ రోజే ఈ విషయాన్ని సుమిత్ర నాకు ఫోన్ చేసి చెప్పింది. వేరే దేశంలో ఉన్న నాకు భయం ఉంటుంది కదా. భార్య, మాట్లాడలేని కొడుకు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. నేనే చెప్పాను ఎవరికీ చెప్పొద్దని. జోస్కుట్టి వాడే కారణం అనుకుంటాను. ఎమోషనల్ అవ్వకండి. తొందరపడి ఏమీ చెయ్యొద్దు. డబ్బు, రాజకీయ పరపతి వాడి దగ్గరుంది. నీకు కూడా తెలుసు. నా స్వార్థం కోసం ఇలా చెప్పినందుకు మీరు తప్పుగా అనుకోవద్దు. మాటలు రాని నా కొడుకు ఈ కేసులో వాడిని ఉంచొద్దు. వేడుకుంటున్నాను. సుమిత్ర వాళ్ళ ఆయన ఇక్కడికి వచ్చి వెళ్ళినప్పటి నుండి నేను గమనిస్తూనే ఉన్నాను. మీరేదో ఒకలాగా ఉంటున్నారు. ఏంటండి సమస్య? ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదంతా ఏం లేదు. అమ్ము గురించి చెప్పారు. అదే విచారించి వెళ్దామని వచ్చారు. నేను రేపు తొడుపుల వరకు వెళ్తున్నాను. బ్యాంక్ నుంచి ఫోన్ చేశారు. కొత్త మేనేజర్ ఛార్జ్ తీసుకున్నారంట. ఫైల్స్ అని క్లియర్ చేయాలి. అంతేకాదు లీవ్ ఎక్స్టెండ్ చేయాలి. నేను త్వరగా వచ్చేస్తాను. చాలా సమయం అయింది. నువ్వు వెళ్ళి పడుకో. నిద్ర రావట్లేదు. కళ్ళు మూసుకుంటే అమ్మనే గుర్తొస్తుందండి. మనం ఇంకా ఎందుకు ప్రాణాలతో ఉండాలి? ప్రాణాలతో ఉండి ఏం చేస్తాం? అంతా ముగిసిపోయిందండి. ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోదాం. లేదు దేవి, ఒక పని బాకీ ఉంది. మన అమ్ముని చంపినవాడు శిక్షించబడాలి. దాని తర్వాత మనం బ్రతుకుండాల్సిన అవసరం లేదు.